సార్ ఇప్పుడు ఇది జెర్సీ 56 అని వేసారు సార్. ఇది మొత్తం ఎంత వేసారు? ఇదైతే 6000 మొక్క వేసామండి. 6 ప్యాకెట్లు ఇచ్చారు మాకు మన రవి గారు వాళ్ళు షాప్ లో. ఇక 6 ప్యాకెట్లు తీసుకొచ్చి మేము మట్టి మీద పెంచుకున్నాం. పెంచుకున్న తర్వాత దాన్ని నాటిన 45 రోజుల నుంచి స్టార్ట్ అయింది క్రాప్ మాకు. అది 50 రోజుల కాడ నుంచి కటింగ్ వచ్చేసింది. ఓకే, అది మంచి ఇప్పటి వరకు అయితే ఒక దగ్గర 25 నుంచి 30 కటింగులు దిగుతాయి. మంచి ఇన్కమ్. ఇది కూడా జెర్సీ 56. అయితే దీనికి పండుకాయ కూడా పోతుందండి. పండుకాయ, ఎండికాయ ప్లస్ 3 రకాలుగా పచ్చి, పండు, ఎండి 3 రకాలకి 3 రకాలుగా ఉంది. ఇప్పుడు వేసిన 45 రోజుల నుంచి 45-50 రోజులు. ఎన్ని రోజులు ఐడియా ఉందండి. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు నాటారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 10 అట్లా ఆ టైం అట్లా వచ్చేసింది. ఓకే, ఇప్పటికి ఒక 30 కోతల వరకు 25 నుంచి 30. అంటే ఎన్ని రోజులకు ఒక కోత వస్తుందండి? మాకు ఒక వారంలో కటింగ్ ఇట్లా కోసుకుంటూ పోతే మళ్ళీ అటు నుంచి వస్తున్నాం. వారానికి కొద్ది కొద్దిగా వస్తున్నాం. ఇక్కడ మార్కెట్ చేస్తున్నాం, వెళ్ళట్లేదు. రేట్ చొప్పునిస్తున్నారు? రేట్ అయితే 40 రూపాయలు ఇస్తున్నాం కేజీ. 40 రూపాయలు పచ్చిమిర్చికి ఇస్తున్నారు. ఓకే, ఇది ఎక్కువ బజ్జీకి పోతుందండి. బజ్జీకి ప్లస్ కూరలకి తర్వాత చట్నీలకి. పండుకాయ ఎంత అమ్ముంటారండి? పండుగ అయితే ఇప్పుడు 4 క్వింటాలు అమ్మినండి. 4 క్వింటాల్ రేట్ చొప్పున 70 రూపాయలు చొప్పున. 70 రూపాయలు చొప్పున అమ్మారు. ఓకే, తర్వాత ఎండికాయలు కూడా అడుగుతున్నారు. ఎండికాయలు అయితే ఇంకా నేను 300 చెప్తున్నా, ఇంత అంటున్నారు కానీ అట్లయితే ఇస్తా అంటున్నా. మరి కదండి. ఓకే, వెరైటీ మాత్రం సూపర్ వెరైటీ అండి రైతుకి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు చూసారండి? ఎంతమంది చూసారండి. మా సాతను కూడా మొత్తం చూసి ఉంటారు. తిని కూడా ఉన్నారు వాళ్ళు. ప్రతి ఇల్లు కూడా తప్పపోవాలి తినడానికి చట్నీలు. ప్రతి ఇల్లు. ఖమ్మం కూడా వచ్చింది ఈ కాయ. మళ్ళీ హైదరాబాద్, మణుగూరు, ఇప్పుడు మళ్ళీ అమెరికా కూడా వెళ్ళాలి. కారం ఇది రవి గారు వాళ్ళది. వాళ్ళు మనోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కూడా పంపిద్దామని వాళ్ళు ఉన్నాం. ఈ పెట్టుబడి మందులు ఎట్లా అండి? పెట్టుబడి ఈ తోటకి మిరప తోట కొట్టినట్టే కొడతానండి మందులు. నల్లి అయితే తగ్గింది, దీనికైతే తక్కువ ఉంది. గుబ్బ కూడా రాలే ఎక్కువ, చాలా తక్కువ. బాగుంది వెరైటీ. ఓకే, మంచిగా ఉందండి. ఓవరాల్ గా ఎంత వచ్చి ఉండొచ్చు అండి అమౌంట్? అయితే దీని వరకు 1 లక్ష రూపాయలు వచ్చి ఉంటాయి. 15 గుంటలే, 6000 మొక్క. 6000 మొక్క 15 గుంటలు. 15 గుంటలు. కొన్ని ఆడాడు సాగులు కూడా ఉన్నాయి లేనప్పుడు. సరే, మనకైతే దీని అసలు చెప్పుకోదగ్గ ఇత్తనం. మంచి. ఓకే, ఓవరాల్ గా అయితే బాగుంది. ఓవరాల్ గా అసలు మామూలు ఇత్తనం కాదు. అడిగారండి ఈ రకాలు? చాలా మంది అడుగుతున్నారు. అడిగితే మీరే కొంచెం చెప్పాలి ఇప్పటి వరకు వెరైటీ. కాకపోతే మీ వీడియోలో చెప్పాలి కదా. వీడియోలో చెప్పాలి కాబట్టి అందరూ తెలిసిద్దండి. అందరూ తెలిసిద్దండి. ఇప్పటి వరకు అసలు ఎవరు చెప్పలే. నేను ఏ వెరైటీ అంటే ఏదో తెలియదులే నెంబరు అది అని చెప్పేవాడిని, అబద్ధం అండి. కానీ అదే వెరైటీ మాత్రం సూపర్. ఓకే, అసలు దీనికి వంకలేదు. ఓకే, ఇప్పుడు అక్కడ బెండ సాగు చేస్తున్నారు, ఇక్కడ సాగు చేస్తున్నా. ఎండుమిర్చి కూడా 4 ఎకరాలు ఉందండి మాకు. ఎండుమిర్చి కూడా చేస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ఎండుమిర్చికే అనుకూలంగా లేదు వాతావరణం. కొంచెం నల్లి ఎక్కువ ఉంది. ఓకే, అటు చూపెడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.